ఈ దేశము ఆ రోజు ఒక మతపరంగానే విభజించబడింది. మతాన్ని ప్రేరేపించేటువంటి మతతత్వ శక్తులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఈ దేశ భద్రతను విచ్ఛిన్నం చేయాలని, దేశ సమైక్యతను దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి పక్కనటువంటి పాకిస్తాను దాన్ని ప్రేరేపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సంఘటన సందర్భంగా భారతదేశం అంతా కూడా ఒకటే నిలబడ్డది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగినాయి. కాబట్టి ఒక పిరికిపంద చర్య అంటే ఇక్కడ ఉన్నటువంటి మనోబలాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాను. దీని సందర్భంగా అందరం కూడా ఒకటిగా నిలబడాలా. ఇది ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పినారు. అనుకున్న దానికన్నా ఎక్కువ చర్య ఉంటుందని చెప్పి తప్పకుండా ఇది అణచివేస్తారు. పక్కనటువంటి పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమవుతుంది. సార్ 25 మందిని చంపడంతో పాటు సో మీకు దమ్ము ఉంటే నరేంద్ర మోడీ చెప్పుకోండి అనే వర్డ్స్ కూడా చెప్పారని విన్నాను. దాని మీద నరేంద్ర మోడీ గారు చెప్పమని చెప్పేది వాడు తప్పించుకొని పోయి దొంగచాటుకు వచ్చి చేసినట్టు వెదలు మళ్ళీ ఇంకా చెప్పుకోమని చెప్పడం దాని గురించి చర్చ చేయడం కూడా అనవసరం. అది ఏదో ఒకరిద్దరు ఇండివిజువల్ చేసినటువంటి పని కాదు. దీని వెనుక పాకిస్తాన్ ఉంది. పాకిస్తాను ఒక ఆర్గనైజర్గా చేసినటువంటి సంఘటన. దీన్ని పాకిస్తాను ప్రేరేపించినటువంటి సంఘటనగా ఆలోచించుకొని సరైనటువంటి చర్య ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే దీనికి యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏమైనా ఉన్నా లేకపోతే పాకిస్తాన్కి మన నుంచి వచ్చే విధి విధానాలు కూడా ఆపివేయడం జరుగుతుంది. అందుకే ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ఆ విధంగానే ప్రభుత్వం సరైన సమయంలో సరైనటువంటి చర్యలు చేపడుతుంది. తప్పకుండా నేను అనుకుంటాను దీని విషయంలో ఇది ఒక తిరిగి పునరావృతం కాకుండా ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి సంఘటనే ప్రభుత్వం చేపడుతుంది. థ్యాంక్ యూ. ఈ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి మీద మన బీజేపీ నాయకులు చెప్పిన సమాధానాలు మీరు విన్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సైరా మీడియా.